వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫన్ విత్ సాహా. ఈరోజు స్టోరీ ముందుగా నడిచిన తాబేలు. ఒక అడవిలో ఎన్నో జంతువులు కలిసి శాంతంగా జీవించేవి. వాటిలో నెమ్మదిగా నడిచే తాబేలు కూడా ఉండేది. అది ఎప్పుడూ నెమ్మదిగా మాట్లాడేది, నెమ్మదిగా నడిచేది. అందుకే ఇతర జంతువులు దాన్ని ఎప్పుడూ చిన్న చూపు చూసేవి. ఒకరోజు అడవిలో పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుంది. మంటలు వేగంగా అడవిని చుట్టేస్తాయి. అన్ని జంతువులు భయంతో పరుగులు తీస్తున్నాయి. కొన్ని సింహాలు, చిరుతలు, జింకెలు, మిగిలిన జంతువులు కూడా ఎప్పుడూ లేని భయంతో పరుగులు తీస్తున్నాయి. కానీ తాబేలు మాత్రం పారిపోలేక మంటలు వస్తున్నదే దిశగా నెమ్మదిగా ముందుకు కదిలింది. అదే సమయంలో ఒక చిన్న కోతిపిల్ల చెట్ల మధ్య చిక్కుకుపోయింది. దానికి ఎవ్వరూ సహాయం చేయలేదు. తాబేలు చూసి తన ఒంటిపై పెట్టుకొని మంటలు లేని మార్గం చూసి నెమ్మదిగా ముందుకు సాగింది. చివరికి కోతిపిల్లను సురక్షితంగా అడవి నుంచి బయటకు తీసుకెళ్ళింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ తాబేలు నిజంగా ధైర్యవంతుడే, నెమ్మదిగా నడుస్తూ ఎంతో సహాయం చేసింది అని జంతువులంతా పొగుడుతారు. అప్పటి నుండి ఎవరూ తాబేలును నిందించలేదు. అందరూ దానికి స్నేహితులయ్యారు. తాబేలు కూడా నవ్వింది. ధైర్యం, సహనం ఉంటే ఎంత పెద్ద ప్రమాదమైనా దాటిపోవచ్చు అన్నది